హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. అలాగే పెన్షన్స్ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక. జూన్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. రెగ్యులర్ పేరోల్ అనేది 17వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో, అంటే ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్‌కి సంబంధించి పెన్షన్ బిల్లులను డీటీఓ గారు సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు రెగ్యులర్ పేరోల్‌లో అప్‌లోడ్ చేయడం ప్రాసెస్ అయితే పూర్తయిపోయిందనమాట. అలాగే ఉద్యోగులకు సంబంధించి మనకు గత 3, 4 రోజుల నుండే పే స్లిప్స్ జనరేట్ కావడము, డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి జూన్ నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయండి. అవునండి. నిన్న అర్ధరాత్రి నుండి పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని వాటిలో మీ స్పౌస్ యొక్క మీ నేము, అలాగే పుట్టిన తేదీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ వయసు 70 సంవత్సరాలు పైబడిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా? ఆల్రెడీ ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అలాగే ఉందా లేదా? తగ్గించారా లేదా పెరిగిందా అనేది చెక్ చేసుకోండి. లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు అర్హత ఉండి కూడా సీవీపీ రికవరీ నిలుపుదల జరిగిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండూ తీసుకుంటూ ఉన్నట్లయితే ఒకదాని మీద మాత్రమే మీరు డీఆర్ తీసుకోండి. రెండిటిపైన డీఆర్ వస్తున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఒక పెన్షన్ మీద మీ పెన్షన్ మీద మాత్రమే డీఆర్ తీసుకునేటట్టుగా మీ ట్రెజరీ వారికి తెలియజేయండి. లేకుంటే మీ పెన్షన్‌ను నిలిపివేసే అవకాశం ఉంది. వీటన్నిటిని పే స్లిప్స్‌లో చెక్ చేసుకొని వ్యత్యాసాలేమైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవడం మంచిది. ముఖ్యంగా మీ వయసు 70, 75, 80, 85, 90, 95, 100 సంవత్సరాలు పూర్తయిన వారైతే మీకు వరుసగా 7%, 12, 20, 25, 30, 35, 50% అడిషనల్ క్వాంటమ్ వస్తుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ వివరాలను ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏంటంటే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రము కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఉద్యోగులు, పెన్షనర్స్ ఇద్దరు కూడా నిధి అంటే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. ముందుగా మనం నిధి అని టైప్ చేసి ఈ విధంగా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు లాగిన్ పేజ్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్‌లో మనకు ఈ వ్యూ పే స్లిప్ దగ్గర జూలై 2025 పే స్లిప్ అనేది అవైలబుల్ ఉంది. మీరు అక్కడ డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ విధంగా అయితే ఉద్యోగులకు ఓపెన్ అవుతుంది. పెన్షనర్స్‌కి కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట. సో, పెన్షనర్స్‌కు గత నెల నుంచి కొన్ని మార్పులైతే జరిగాయి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ డియర్‌నెస్ రిలీఫ్ ఎంత అనేది కూడా ఇక్కడ మనకు పర్సెంటేజ్‌లో చూపించారు. కమ్యూటేషన్ డిడక్షన్ కూడా స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇకపోతే డిడక్షన్స్ పరిశీలన. పే స్లిప్‌లలో ఖచ్చితంగా క్షుణ్ణంగా మనం పరిశీలించుకోవాలండి. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉన్నట్లయితే సంబంధిత డీటీఓ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. ఇక సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెన్షనర్స్ పే స్లిప్స్ ఈ రోజు నుంచి డౌన్‌లోడ్ అవుతున్నాయి. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాకపోతే దీనికి ప్రధాన కారణం మీ లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం అని అర్థం. కాబట్టి ప్రతి సంవత్సరం పెన్షన్‌లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించడం తప్పనిసరి. ఇంకా ఎవరైనా అలా సమర్పించడంలో మిస్ అయ్యి ఉన్నట్లయితే తక్షణమే, లేదా సమర్పించి కూడా ఫెయిల్ అయి ఉన్నట్లయితే మీ సంబంధిత జిల్లా లేదా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ తెలుసుకొని వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించడం లేదా
ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే కనీసం జూన్ 2025 జూలై నెల నుంచైనా మీ పెన్షన్ అనేది చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది. కావున పెన్షనర్స్ అందరూ కూడా ఈ రోజు నుంచి తమ పే స్లిప్స్ జనరేట్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇకపోతే కొంతమందికి ఈ విధంగా ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద డీడీఓ కోడ్ అనే ఒక కోడ్ తర్వాత అండ్ పొజిషన్ అని చెప్పేసి మరొక నంబర్ చూపిస్తుంది. సో, ఎఫ్ఏసి యాక్షన్స్ ఈజ్ అలౌడ్ అనైతే వస్తోందనమాట. ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ ఔట్ ఎన్ని సార్లు చేసినా ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ ఔట్ డన్ అని వస్తుంది. కానీ ట్రాన్స్‌ఫర్ ఇన్ చేస్తుంటే ఓల్డ్ స్టేషన్‌లోనే చూపిస్తుంది. సో, ఇలా చూపిస్తున్న వారందరికీ ఇంకోసారి మీ డీడీఓని ట్రాన్స్‌ఫర్ ఔట్ చేయమనండి. అలాగే ఇప్పుడు మనం ఒక చోటు నుంచి మరొక చోటుకి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఛార్జ్ ఎన్ని రోజుల తర్వాత అప్పజెప్పవచ్చంటే మాక్సిమం 15 రోజుల లోపల ఛార్జ్ అనేది అప్పజెప్పవచ్చనమాట. ఇక జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. బిల్ నంబర్ 2025-940-254 ఈ బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంది. మరొక బిల్లు 641199 ఈ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. మరొక బిల్లు 944622 బిల్ వచ్చేసి ఎస్టీఓ పరిధిలో ఉందన్నమాట. అంటే ఇన్ ప్రాసెస్‌లో ఉందని అర్థము. ఇంకా బిల్ అప్రూవల్ కాలేదని. సో, ఈ విధంగా అక్కడక్కడ కొన్ని బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అంటే ఇన్ ప్రాసెస్‌లో ఉన్నాయన్నమాట. సో, చాలా వరకు బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ మరొకటి లేదా 2 రోజుల్లో ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లేదా ఈక్యూబర్ స్టేజ్‌కి చేరుకునే అవకాశం అయితే ఉంది. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం బిల్ అయితే వేచి ఉందని అర్థము. బిల్ నాట్ అప్రూవల్ అంటే ఈ బిల్లు ఇంకా సంబంధిత అధికారి చేత అప్రూవల్ పొందలేదు అని అర్థము. సో, బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లు రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. 1వ తేదీన జీతాలు జమ కానున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామవార్డ్ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1వ తేదీనే పెన్షన్స్ అయితే జమ కానున్నాయన్నమాట. మిగిలిన వారికి 1వ తేదీ తర్వాత జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ని మరియు బిల్లుల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. 1 తేదీనే జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు, ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్, హిందూపూర్, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలమూరు, ఆలూరు, ఆత్మకూరు, బంగనపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు,
పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, తొట్టెంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, విశాఖపట్నం, శ్రీతమ్మధార అండ్ తిరుపతి ట్రెజరీ పరిధిలో బిల్లులు అయితే 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్స్ జమ కానున్నాయన్నమాట. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.